ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక సంచలనం నమోదు అవుతోందా అంటే అవుననే జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రతి 20 సంవత్సరాలకు వచ్చే ఒక ధర్మ కర్మాధిప యోగమే కారణం అని చెప్పవచ్చు. ధర్మ కర్మాధిప యోగం ప్రకారం 20 సంవత్సరాలకు ఒకసారి ఒక మహర్జాతకుడు అనేవాడు బయటకు వస్తాడనేసి ధర్మశాస్త్రం చెబుతోంది. దీన్ని బట్టి ఇటీవల అత్యంత దారుణంగా ఓటమి పాలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంజుకునే అవకాశం ఉందా, ఆయన యోగంలో ధర్మ కర్మాధిప యోగం మ్యాచ్ అవుతుందా కాదా అనేసి శాస్త్రవేత్తలు అదేవిధంగా జ్యోతిష శాస్త్ర పండితులు అందరూ కలిసి కూడా గణాలు లెక్కిస్తున్నారని చూడవచ్చు. అయితే అతి త్వరలోనే గ్రహణం వదిలిన చంద్రుడి మాదిరిగా, గ్రహణం వదిలిన సూర్యుడి మాదిరిగా అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం జ్యోతిష్యం రీత్యా ఆయన గ్రహణం త్వరలోనే వీడనుందని, ఆయన అతి త్వరలోనే మరోసారి ధర్మ కర్మాధిప యోగం ప్రకారం ఆయన త్వరలోనే రాజయోగం సంప్రాప్తించే అవకాశం ఉందని, 2014 2019లో ఏ విధంగా అయితే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారో 2029వ సంవత్సరంలో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందనేసి కాశీలోని మహా పండితులు సైతం ఇక్కడ ధర్మ కర్మాధిప యోగంలో ఉన్నటువంటి కొంతమంది నేతల జాతకాలను చూసి వారు బయటకు నిరాఘాటంగా చెప్పినట్టు తెలుస్తోంది. కాశీలోని కొంతమంది పండితులు చూస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల జాతకాలను చూసిన నేపథ్యంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కేసీఆర్ గారి జాతకం కావచ్చు, వీరి జాతకాలను ఒకసారిగా ఒడిసిపడి మరోసారి వారికి రాజయోగము అవకాశం ఉందనేది బయటపడుతున్న సత్యంగా తెలుసుకోవచ్చు.